నమస్తే డాక్టర్ స్టాక్ లైవ్ కి స్వాగతం. నేను మీ జ్యోతి. కుకెన్ ప్యాకర్ సిండ్రోమ్ లక్షణాలేంటి? స్వాబ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు? బ్రాంచ్డ్ కిడ్నీ స్టోన్ వల్ల అనర్థాలేంటి? కేక్ కిడ్నీ లక్షణాలేంటి? ఐవీఎఫ్ లో ట్విన్స్ ఎక్కువగా ఎందుకు కలుగుతారు? ఇలాంటి విషయాలు తెలియచేయడానికి మనతో ఉన్నారు రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారు. లైవ్ లో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై కనిపించే నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. ముందుగా చెప్పండి, కుకెన్ ప్యాకర్ సిండ్రోమ్ లక్షణాలు ఏంటి? జనరల్ గా చూస్తున్నాం, రైడ్స్ జరుగుతున్నాయి, కానీ దీనికి చాలా అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి. అవునమ్మా, యువత ఈ మధ్య అంటే మత్తు మందుకి, ఈ డ్రగ్కి అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో ఫస్ట్ డోస్ అడిక్షన్ ఉంది. మొదటిసారి ఎవరైనా మనం తెలియకుండా తీసుకెళ్ళినా సరే, ఒకసారి ఏదో పార్టీలో తీసుకున్నాం అనుకోండి, దానికి బాడీ అడిక్ట్ అవుతుంది. నెక్స్ట్ డే నుంచి అది ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళు అడగకుండానే మనం వెళ్ళిపోతుంటాం, కొనుక్కుంటుంటాం. ఇలాంటి విషయాలు జరుగుతాయి. అందుకే ఈ డ్రగ్స్ అన్ని కూడా చాలా దూరంగా ఉండాలి. ఎలా వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? బాడీ ప్యాకర్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే, ఎవరైనా సరే కోకేన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనేక విధాలుగా చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారంటే, ఒక కోకేన్ 1 కిలోగ్రామ్ పండించడానికి 40,000 ఖర్చు వస్తుంది. కానీ అది మార్కెట్లో అమ్ముకుంటే 6 కోట్ల వరకు సంపాదించవచ్చు. అంటే ఇంత భారీ లాభాలు ఏ బిజినెస్లో ఉండవండి. కాబట్టి ఎవరు తయారు చేస్తున్నారో మధ్యలో అనేక మంది మారుతుంటారు, మధ్యవర్తులు. ప్రతి ఒక్కరి కమిషన్ ఉంటుంది. కస్టమర్ని పెంచుకోవాలి, వచ్చిన ప్రతి ఒక్కరు అడిక్ట్ కావాలి. అందుకే ఏం చేయాలి చూద్దాం. ఇక్కడ ఈ విజువల్ చూడండి. పార్టీకి వెళ్ళినప్పుడు మనందరూ కూడా ఏదో పన్నీర్ చల్లుతారు, చిన్న సాగు పువ్వు ఇస్తారు, పర్లేదు తీసుకుంటాం. కానీ దీంట్లో ఒక కోకేన్ ఉంటుంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. సో అది ఎట్లా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇట్లా ఇచ్చే వాటిలో కోకేన్ ఉంటుంది, వాళ్ళ గ్రూప్ వేరే ఉంటుంది. అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఇన్వైటీస్ ఎవరు, వాళ్ళకి ఏమి ఇస్తున్నారు, ఎప్పుడు తీసుకోవాలి, ఏ మినిట్లో డ్రగ్ ఓపెన్ అవుతుందో తెలియదు. ఇక్కడ చూద్దాం, చాలామంది డీజే, అక్కడ మ్యూజిషియన్స్ ఉంటారు, పాట పాడేస్తుంటారు, మైక్లు తీసుకుంటారు, డ్యాన్స్లు వేస్తుంటారు. కరెక్ట్గా ఏ టైం అయితే వాళ్ళకి ఇన్ఫామ్ అయిందో ఆ టైంలో గబుకన్ అందులోంచి ఆయనకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఓపెన్ చేసేస్తారు. అందులోంచి కోకేన్ బయటకు వస్తుంది. గబగబా అందరూ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఎందుకంటే దీనికి టైం పట్టదండి. దాన్ని నస్యంగా పీల్చటమా, లేకపోతే నవలటమా, లేదా రకరకాల సింపుల్ టెక్నిక్స్తో తీసేసుకోవచ్చు. మళ్ళీ దాని ట్రేస్ లేకుండా కాపాడచ్చు. ఇక్కడ చూద్దాం, మనకు డ్రై ఫ్రూట్స్ స్నాక్స్గా ఇస్తారు. ఎలాగైతే బాదం కానీ పిస్తా కానీ, ఇది చూడండి పిస్తాలా కనబడుతుంది. దీనిలో డ్రగ్స్ ఉన్నాయి. అది ఒలిచి నోట్లు వేసుకుంటుంటారు. ఎవరికి అర్థం కాదండి, అది మామూలే అనుకుంటాం. కానీ అడిక్ట్స్ యొక్క గ్రూప్ వేరే ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు తీసుకుంటారు. అమ్మాయిలు ఎయిర్పోర్ట్ వచ్చేటప్పుడు షూస్ చాలా అట్రాక్టివ్గా, ముఖ్యంగా దుబాయ్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చేటప్పుడు కొత్త కొత్త చైన్లు కొనుక్కుంటారు, షూస్ కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు. అందులో చిన్న చిన్న పెండెంట్లా ఉంటాయండి. ఈ పెండెంట్ లోపల కోకేన్ పెట్టి ఒక అమ్మాయి తీసుకొని వస్తుంది. ఆమె అడుగు ఎందుకు తెస్తున్నాం అంటే, దీని వెనుక నాకు 4 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇది కనుక జాతర వెళ్ళిపోతే, ఎయిర్పోర్ట్ క్రాస్ అయ్యి ల్యాండ్ అయిపోతే ఇండియాలో, ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఎక్కువగా చేస్తున్నారు. అది పేద కంట్రీసే, మన దేశం చదువుకోవడానికి వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళ ట్రావెల్ అనేది జనరల్ లీగలైజ్డే ఉంటుంది. ఇంకోటి చూద్దాం, ఒక లేడీ యొక్క లగేజ్లో ఇది దొరికిందండి. ఆ మాంసం అంటే కీమా తీసుకెళ్తున్నాను, 4 అవర్సే కదా ట్రావెల్, ఇండియాలో మా రిలేటివ్స్కి తీసుకెళ్తున్నాను. దాన్ని కట్ చేసి చూస్తే లోపల 2 kg కోకేన్ ఉంది. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎందులో దాచుకోవాలని, ఎలా దాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భారీ లాభాలు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, ఒక వ్యక్తి తన సూట్ కేసులో ఇలాంటి బొద్దింకలు ఉన్నాయండి. చాలా బొద్దింకలు ఉన్నాయి. ఇదేంటి బొద్దింకలు ఎందుకు మోసుకెళ్తున్నావు అయ్యా నువ్వు ఇక్కడి నుంచి, ఎక్కడ లేవా అంటే, వేరే దేశంలో లేవా అని. ఉన్నాయి, కానీ నేను ఎంటమాలజిస్ట్ని, నేను దీని మీద ప్రయోగాలు చేస్తుంటా, రీసెర్చ్ చేస్తుంటా, దానికి పాయిజన్ కనుక్కుంటున్నా అని చెప్పి. సరే ఒకటి ఉంది, సర్లేదు, కానీ 100 ఉన్నాయి, వందలాది వేలాది ఉన్నాయి. దీన్ని ఎందుకు ఉన్నాయి అని వాళ్ళు చెక్ చేసి చూస్తే, దాని లోపల ఉన్నటువంటి మర్మం చూడండి. ఈ కాకర మళ్ళీ చూడండి. ఇప్పుడు దీనిలో తాడుతో, ఓ దారంతో దాన్ని కుట్టేసుకుందని, పొట్టగోసి అందులో కోకేన్ పెట్టి దాన్ని మళ్ళీ కుట్టేశారు. ఒకవేళ ఇతను కనుక ఎయిర్పోర్ట్ దాడి బయటకు వచ్చేసాడంటే, అన్నిట్లోంచి కూడా ఒక్కో దాంట్లో 5 గ్రామ్ కోకేన్ ఉంది. అలా కనీసం 500 ప్యాకెట్లు తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడో మీకు తెలుసు. అంత లాభాలు ఉన్నాయి. ఇంకొక లేడీ, ప్రెగ్నెంట్ లేడీ, అపసోపాలు పడుతుంది ఎయిర్పోర్ట్లో, చాలా కష్టంగా నడుస్తుంది, వెనక్కి వాలి నడుస్తుంది. మేబీ 9 months కావచ్చు. ఆమెకు స్పెషల్ ప్రికాషన్ అంటే ఇస్తారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు కదండి, కూర్చోవడానికి కానీ, లేకపోతే వెయిటింగ్ హాల్లో కానీ, అలా అని చెప్పి. సరే, ఈమెకు చెక్ చేసి చూసారండి. ఆమె తచ్చాడుతున్న విధానంలో కొంత అనుమానం వచ్చింది. అందువల్ల ఆమెకు బట్ట కొంచెం పైకెత్తితే లోపల ఏం కనబడ్డది, ఇటువంటి ఒకటి అంటించినట్టుగా ఉందండి.
ఇదేంటి మిరప కాగితంతో ఉంది లోపల దిమ్మలాగా ఏంటి అని చూస్తే ఇది కోకేన్. కోకేన్ అలా ప్లేట్లా కట్టి దాన్ని ప్రెగ్నెంట్ లేడీగా నమ్మించే విధంగా ఆమె బట్టలు వేసుకుంది. ఎవరైనా బట్టలు ఇప్పి చూడడం అంత ఈజీ కాదు లేడీస్ని. కాబట్టి ఆమె ప్రెగ్నెంట్ లేడీగా నటిస్తూ బయటకు రావాలని ప్రయత్నం చేసింది. కొంత అండర్వేర్స్ ఇలా ఉంటే చూడండి, లేడీస్ ఎలా అయినా వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం, కానీ వాళ్ళ అండర్వేర్ నిండా కోకేనే. అలా కుట్టేసుకున్నారు, లోపల కుట్టేసి దాన్ని వేసుకున్నారు. మనిషి ఎంతలా ఉంటారు, ఎంత బరువు ఉంటుంది ఆమెది, ఏ భాగంలో ఎట్లా ఉంటుంది, మెజర్మెంట్స్ మనకు తెలియవు. కాబట్టి ఈ విధంగా తీసుకొస్తున్నారు. వాళ్ళు పట్టుబట్టింది ఎట్లా అంటే జనరల్గా వాళ్ళకి తడిమి చూస్తుంటారు కదండి, ఫ్రిస్కింగ్ చేస్తుంటారు, ఎక్స్రే లాగా వస్తుంటుంది కొంత. కానీ ఇలా తడిమి చూసినప్పుడు మామూలు బట్టల కంటే కొంచెం టఫ్గా ఉన్నాయి, స్టిఫ్గా ఉన్నాయి, థిక్గా ఉన్నాయి. ఏంటని చూస్తే దీంట్లో కోకేన్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, అమ్మాయి ఆమె ప్రెగ్నెన్సీ ఉంది, పొట్ట ముందుకు వచ్చింది, దాని మీద బొడ్డు ఉంది. ఇవన్నీ చూస్తుంటే సరేలే ప్రెగ్నెంట్ లేడీ కదా, ఆమెకు కావాల్సినటువంటి కొన్ని స్పెషల్ రూమ్స్ ఉంటాయి, రిలాక్స్ అవ్వడం పడుకోవడానికి రూమ్స్ ఉంటాయి అలా. కానీ అక్కడ వాళ్ళు చెక్ చేసి చూస్తే ఇది ప్రెగ్నెన్సీ కాదని చూశారు. కేవలం ప్రెగ్నెన్సీ యొక్క ఒక తోలు లాంటిదే, దాని వెనుక ఏముంది అది ఓపెన్ చేసి చూసారని ఆమె బెదిరించి చూస్తే ఇది కేవలం ఒక తొడుగు లాంటిది మాత్రమే, ప్రెగ్నెన్సీ లేదు. దాని వెనుక పెద్ద 2 కేజీల కోకేన్ ఉంది, ఒక్కొక్కటి 1 కేజీ చొప్పున. ఆమె దీన్ని తొలగించి చూసారంటే ఆమె ప్రెగ్నెన్సీ లేదు, ఇలాంటి తోడు ఇలా ఉంటుందండి. ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా భ్రమ కలిగించేటట్టు దాని వెనుక ఉన్నటువంటి ఇది కోకేన్ యొక్క ప్యాకెట్స్. ఈమెను మనం కనుక బయటకు పోనిస్తే ఆల్మోస్ట్ ఒక సమాజంలో అనేక రకాల వందలాది మందిని అడిక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళని అరెస్ట్ చేస్తారు, చాలా సివియర్ శిక్షలు ఉంటాయి. కొన్ని దేశాలతో డ్రగ్స్తో పట్టుబడితే, ముఖ్యంగా ముస్లిం కంట్రీస్లో మరణ శిక్ష ఉందండి. మన దేశంలో ఎప్పుడు పట్టుబడినా సరే మళ్ళీ కొద్ది రోజులు బయటకు వస్తారు, మళ్ళీ అదే పని చేస్తారు. అంతకంటే స్ట్రిక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎప్పుడు రైడ్ అయినా సరే ఇన్ని గ్రాములు వచ్చింది, లంగరోస్ నుంచి వచ్చింది, లేకపోతే ఆఫ్రికా నుంచి వచ్చే పిల్లలు దొరికారు, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి చదువుకుంటున్న పిల్లలు ఇలా చేస్తున్నారని చెప్పి. కానీ ఇక్కడ చూద్దాం, ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఒక లైన్, వర్టికల్ లైన్ ఇచ్చారు, కింద బొడ్డులాగా ఉంటుంది. ఇదంతా చూస్తుంటే ఎవరైనా సరే ఇలా మోసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇంకొక అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తున్నా, మనం బయట అయితే పట్టేసుకుంటున్నారు కదా, అందువల్ల మనం మింగేద్దాం, కోకేని మింగేసేసి ప్రయాణం చేద్దాం. ఉదాహరణకు 10 గంటల ప్రయాణం అనుకుందాం ఆఫ్రికన్ కంట్రీ నుంచి. మనం తిన్నది ఏదైనా సరే 12 అవర్స్ మోషన్ రాకుండా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, కాన్స్టిపేషన్ అంటే మూమెంట్, బౌల్ మూమెంట్ లేకుండా. వాళ్ళు ఏం చేస్తున్నారు, మింగుతున్నారండి. చిన్న చిన్న క్యాప్సూల్గా ఉన్నటువంటి కోకేన్ని మింగుతున్నారు. ఎలా మింగుతున్నారు, పొడవైనటువంటి కాండోమ్ లాంటి తీసుకొని దాంట్లో 10-12 ప్యాకెట్లు వేసుకొని దాన్ని మెల్లగా మింగుతున్నారు. ఇక్కడ చూద్దాం, ఒక వ్యక్తిని అనుమానం వచ్చి ఎక్స్రే చేశారండి. ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్ కనబడుతున్నాయి, 1 2 3 4 5 6. ఇదేంటి అర్థం కాలేదు, పొట్టలో ఇలాంటి ఒక ప్యాకెట్ ఉంది ఏంటి. నార్మల్గా అయితే ఇంటెస్టైన్లో ఉండే మూమెంట్ కాదు, ఇది వేరేలాగా ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే 2 ప్యాకెట్లు ఉన్నాయండి. ఒక్కొక్క దాంట్లో 8 కోకెన్ పెల్లెట్స్ ఉన్నాయి. ఇది ఎలా చేశాడు అంటే మెల్లగా స్లోగా చేసినటువంటి ఆ ప్రయత్నం లోపల ఆ వ్యక్తికి చెప్తారండి, నువ్వు ఈ రోజున ఈ మింగావు, 12 గంటలకల్లా ఫ్లైట్ ఎక్కుతావు, నువ్వు అక్కడ దిగేది రాత్రి 10 గంటలకు, ఈ మధ్యలో మోషన్ పాస్ చేయకు, ఏమీ తినకు, కేవలం ఇప్పుడు ఏం తీసుకుంటావు అదే, అంతకుమించి ఏం తీసుకోకూడదు, నీకు మూమెంట్ రాకుండా ఉండడానికి మేము ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చాం. దాని తర్వాత ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ లోపల తచ్చాడుతో అన్కాన్షియస్ అయిపోయాడండి, ఫిట్స్ వచ్చి. అదే ఇదేంటి అని చెప్పి చూస్తే అతనికి పాస్పోర్ట్ ప్రకారం అతను స్టూడెంట్ అని ఉంది, ఆఫ్రికన్ కంట్రీ నుంచి వస్తున్నాడు, ఎవరు కన్సెంట్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. అతనికి ఆపరేట్ చేసి ఇందులో ఏమో తెలిస్తే ఈ స్కానింగ్ ప్రకారం చూస్తే రకరకాల పెల్లెట్స్ ఉన్నాయి, ఇవేంటో పొట్టలోకి పోయినాయని చెప్పి ఓపెన్ చేస్తే ఒక్కొక్క పెల్లెట్లో 10 grams ఆఫ్ కోకేన్ ఉంది. అలా ఎన్ని తీసుకెళ్తున్నాడు అంటే చాలా ఎక్కువగా తీసుకెళ్తున్నాడు. అతనికి ఏం చెప్పారంటే నీకేమి రిస్క్ లేదు, నీకే నువ్వు ఎలాగైతే బయటకు వచ్చిన తర్వాత మల విసర్జన తర్వాత ఆ ప్యాకెట్లను బయటకు తీసుకోవచ్చు, దానికి అడిగేసేయచ్చు, తర్వాత మనం అమ్మేసేయచ్చు అని. సో ఈ క్రమంలో ఒక ప్యాకెట్ పగిలింది, ఇంటెస్ట్ ఒకటి పగిలి అతనికి ఓవర్డోస్ అయింది, అందువల్ల సీరియస్ అయ్యాడు. ఇలా కట్టేస్తారు వాటిని, 3-4 ప్యాకెట్లు పొరలుగా కట్టేసి దాన్ని టైట్ చేసి పెట్టేస్తారు. తర్వాత మింగమంటారు. ఆ పిల్లలు తెలియక మింగుతున్నారు, స్టూడెంట్సే, వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ ఉండదు, దాని ఇంకా సైన్స్ తెలియదు. ఆ పొట్టలో ఉన్నటువంటి దీని ద్వారా మేము గుర్తించాము. గుర్తించిన తర్వాత చూడండి, ఇది ఎంఆర్ఐ 1 2 3 4 ఇట్లా ఎన్ని పెల్లెట్స్ ఉంటే ఆల్మోస్ట్ 40 పెల్లెట్స్ ఉన్నాయండి. ఈ పెల్లెట్స్ అన్ని కూడా ఇంటెస్టైన్లో ఉన్నటువంటి అక్కడ పగిలినాయి కాబట్టి అతనికి అపాయం కలిగింది. దీన్ని చూస్తుంటే భయం వేస్తుంది. అంటే ఒక వ్యక్తి తన